नखरे वाली कुटे निघाली घालून साडी लाल गुलाबी पागल करते तुझे मोरनीशी चाल तो माझा कार गुलाबी డెమో చూసారు కదా, అది ఎలా ఎడిట్ చేయాలో చూసుకుందాం. ముందుగా ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్రీసెట్ది, ఇంపోర్ట్ చేసుకోండి. ఆ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్నప్పుడు మీరు జస్ట్ ఏం చేయని అవసరం లేదు, అన్ని ఇమేజెస్ అన్నీ సెట్ చేసి ఉంటా. జస్ట్ మీరు ఇమేజెస్ మార్చుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన ఇమేజ్. ఫస్ట్ ఇక్కడైతే మొత్తం కింద మ్యూజిక్ మీద ఒక ఇమేజ్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. మ్యూజిక్ మీద ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత అలరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి. అలరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ అయితే నచ్చుతుందో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి పైన ప్లస్ సింబల్ మీద నొక్కండి. అంతే, ఇమేజ్ అయితే మారుతుంది. బ్యాక్గ్రౌండ్ ఒక బ్లాక్ ఇమేజ్, నేనైతే అదే వస్తున్నా మార్చాలి. ఇక్కడ 4 గ్రూప్స్ ఉంటాయి, 4 ఫొటోస్, ఒక్కొక్క గ్రూప్కి ఒక ఫోటో. ఫస్ట్ అయితే ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మొత్తం కింద ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోండి, మీకు ఏం కావాలి అది. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ ఏ ఇమేజ్ వస్తే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి డిసైడ్ చేయండి. అంతే, ఆ ఇమేజ్ని మీకు ఎలా ఉంటుందో అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి సరిపోయినట్టుగా మంచిగా. ఓకే, ఇప్పుడు బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. మళ్ళీ ఓకే, బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత అలానే మొత్తం ఇప్పుడున్న గ్రూప్స్ అన్నిటికీ అలానే చేంజ్ చేసుకోండి. ఫస్ట్ గ్రూప్ అయితే నేను చేంజ్ చేస్తాను, మిగతా 3 గ్రూప్స్ కూడా అలానే చేంజ్ చేసుకోండి. ఒక్కొక్కటి చేసానంటే వీడియోలు ఎక్కువ పెద్దగా అవుతుంది. దీని తర్వాత మీకైతే మళ్ళీ ఇమేజెస్ ఉంటాయి. నాకు తెలిసి ఒక 4 or 5 ఉంటాయి. 1 2 3 4 5 ఉన్నాయి. ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, దాని మీద ఒక ఇంక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సేమ్ మళ్ళా ఫస్ట్ అయితే ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నా. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఒక నిమిషం, సారీ, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి కలర్ ఫీల్డ్లో నుంచి ఇమేజ్ ఏ ఇమేజ్ వస్తుందో ఆ ఇమేజ్ రీప్లేస్మెంట్ చేసి ప్లస్ మీద క్లిక్ చేయండి. మీకు ఇది ఇలా అయితే బ్లాక్ వస్తుంది కదా, అంటే అది ఇంక్ ఎఫెక్ట్. రావద్దంటే ఫస్ట్ అయితే పక్కన ఇంక్ ఎఫెక్ట్ని ఐ ఆఫ్ చేసుకోండి. ఐ సింబల్ ఉంటుంది చూడండి, ఐ సింబల్ ఆఫ్ చేసుకోండి. ఇట్లా ఊకే డిస్టర్బెన్స్ ఉంటుంది, ఫోటో అడ్జస్ట్ చేసుకొని కూడా రాదు. ఒక్క నిమిషం, ఆఫ్ చేసిన. ఇప్పుడు ఫోటో మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు మంచిగా వచ్చింది ఫోటో. నెక్స్ట్ అట్లానే సేమ్ మళ్ళీ ఆన్ చేసుకోండి. ఇంక్ ఎఫెక్ట్ ఇట్లా వస్తున్నప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలా అయితే అన్నీ రీప్లేస్మెంట్ చేసుకోండి. రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీకు ఎక్స్పోర్ట్ చేసుకొని మీకు ఏ క్వాలిటీ నస్తే ఆ క్వాలిటీలో. మీకు కానీ వీడియో నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోల కోసం వెయిట్ అండ్ వాచ్.